హలో లా ఆఫ్ కాంట్రాక్ట్. సో ఈరోజు లా ఆఫ్ కాంట్రాక్ట్లో మనం అగ్రిమెంట్ కాంట్రాక్ట్ డిఫరెన్స్ ఏంటో అర్థం చేసుకున్నాం అసలు. సో అగ్రిమెంట్ అండ్ కాంట్రాక్ట్ హ్యావ్ ఆల్వేస్ బీన్ ఇండిస్పెన్సబుల్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్స్. అయితే కాంట్రాక్ట్ అనేది ఒక పార్ట్ మాట మన లైఫ్లో. Knowingly or unknowingly, we enter into the contracts hundred of times of the years. Even when we buy a candy, we eating an agreement with the shopkeeper. Every time we visit restaurants, cabs. So ఇక్కడ వాళ్ళు చెప్తుంది ఏంటంటే కాంట్రాక్ట్ అన్నది నువ్వు షాప్కి వెళ్ళి చాక్లెట్ కొనుక్కున్నా కూడా ఒక కాంట్రాక్ట్, వాడికి ఒక డబ్బులు ఇచ్చి ఇంతకు నువ్వు కొనుక్కుంటున్నావు. సో ఇలాగా తెలియకుండానే మనం చాలా 100 ఏళ్ళ నుంచి ఒక కాంట్రాక్ట్లో లింకప్ అయి ఉన్నామన్నది వాళ్ళు చెప్తున్నారు. So although the law of contract is developing with the time, the jurisprudence of contract remains the same. Contracts ఒక లా కానీ జ్యూరిస్ప్రుడెన్సీ కానీ సేమ్గా ఉంది అని చెప్తున్నారు. సో ఇప్పుడు మనం ఒక రెస్టారెంట్కి విజిట్ చేసినా కూడా సేమ్, ఒక క్యాబ్ బుక్ చేసినా కూడా సేమ్, ఒక ఫిక్స్డ్ ప్రైస్కి అందరం దాన్ని అడాప్ట్ చేసుకుంటున్నాం. మనమే మీద అగ్రిమెంట్ రాసుకోవట్లేదు, కానీ వీఆర్ ఫాలోయింగ్ దిస్ ఇన్ అవర్ ఎవ్రీడే లైఫ్. దట్స్ వాట్ ఇట్ మీన్స్ టు సే అండ్ ఆల్ ద వే. సో ఇప్పుడు క్యాబ్ బుక్ చేసుకున్నాం, మినిమం మన 100 కిలోమీటర్కి వాళ్ళు 120, 90, 60 యాజ్ పర్ యువర్ లివింగ్ స్టాండర్డ్స్ ఆఫ్ ఏరియా ప్రకారం వాళ్ళు ఛార్జ్ చేస్తారు. సో కమింగ్ టు నెక్స్ట్ పాయింట్, one of our common perplexities among the people recognizing the difference between a contract and an agreement. Difference ఏం చెప్తారంటే they are frequently used interchangeably. For example, when an owner house hands over to a rent agreement and says, please sign the contract, then this creates uncertain document in an agreement or a contract. సో ఒక ఇంట్లోకి దిగిన తర్వాత మనం ఆ ఇంట్లో ఓనర్ ఒక కాంట్రాక్ట్ మీద సైన్ చేయమంటారు. ఇలాంటిది అగ్రిమెంటా కాంట్రాక్ట్ అని చిన్న కన్ఫ్యూజన్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో దీన్ని ఏమంటారు అన్నది మీరు క్లారిటీగా అర్థం చేసుకోవాలి అనుకుంటే, ఒక ఇంట్లో నేను దిగాను, అడ్వాన్స్ పే చేశాను, వాళ్ళు కాంట్రాక్ట్ పేపర్ పంపిస్తారు, అగ్రిమెంట్ పేపర్ పంపిస్తారు. సో అలాంటిది ఒక అగ్రిమెంటా లేకపోతే అలాంటిది ఒక కాంట్రాక్టా, అసలు దానివల్ల ఎలాంటి పరిణామాలు ఉంటాయి అన్నది చాలామందికి కన్ఫ్యూజన్ ఉంటుంది. సో అలాంటి ప్లేసెస్లో మనం అర్థం చేసుకోవాల్సినది ఏంటంటే ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ అగ్రిమెంట్. అంటే నువ్వు నేను ఎంతకాలం ఉంటాం, 12 సంవత్సరాల కన్నా ఎక్కువ రెంట్ ఇచ్చినా కూడా కొంచెం ప్రాబ్లం అవుతాయి. సో అది ఎలా ఉంటుందంటే, వి కమ్ అక్రాస్ కాంట్రాక్ట్ కిల్లర్స్ ఇన్ అ మూవీ who charge money to kill people. How you why the thought it's a contract killing someone for a money is a valid contract? ఒకవేళ కాంట్రాక్ట్కి ఎవరైనా చంపడానికి నేను ఒప్పుకున్నాను, ఎవరైనా చంపించడానికి నేను ఒప్పిస్తున్నాను, అలాంటి కాంట్రాక్ట్స్ అసలు వాలిడ్ కాంట్రాక్ట్స్ అని మీరు అనుకుంటున్నారా? అలాంటివి ఎప్పుడు వ్యాలిడ్ కాదు. ఎందుకంటే అది కాంట్రాక్ట్ యొక్క ఇంటెన్షన్ కానీ మెంటస్రియా కానీ ప్యూర్గా లేదు. అక్కడ లా ఆఫ్ కాంట్రాక్ట్ అనేది అప్లికబుల్ కాదు. సో ఇక్కడ ఇది క్రిమినల్ కేసు కింద కన్వర్ట్ అయిపోతుంది అన్నమాట. సో ఇవి లాని బ్రీచ్ చేస్తారు కాబట్టి క్రిమినల్స్గా అసలు ఇది కాంట్రాక్ట్ కింద ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ గవర్నమెంట్ ఒప్పుకోదు. కెన్ ద మ్యాన్ గివింగ్ ద కాంట్రాక్ట్ యూజ్ ద కాంట్రాక్ట్ కిల్లర్ ఇన్ ద కోర్ట్ సేయింగ్ that other party has committed the breach of the contract? No, this doesn't happen. సో కాంట్రాక్ట్ అనేది ఎప్పుడైనా వ్యాలిడ్గా ఉండాలి అంటే అది మీ ఒక ఇంటెన్షన్ ప్యూర్గా ఉండాలి. దాట్స్ ఇట్. థ్యాంక్ యూ.